పెద్దల సభకు పెద్ద ఎవరు కాబోతున్నారు? దేశంలో రెండవ పౌరుడి బాధ్యత ఎవరి చేతిలో పెట్టబోతోంది పార్లమెంట్? ఈరోజు జరగనున్న ఓటింగ్ లో విజేత ఎవరనే ఉత్కంఠ సర్వత్రా నెలకొని ఉంది. ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించిన బ్రేకింగ్స్ ను చూద్దాం. ఉపరాష్ట్రపతి ఎన్నికలకు రంగం సిద్ధమైపోయింది. మరికొద్ది సేపట్లోనే పోలింగ్ ప్రారంభం కాబోతోంది. కొత్త పార్లమెంట్ భవనంలో తొలిసారి ఎన్నిక జరగబోతోంది. 101 వసుదా హాల్లో ఉపరాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ కోసం ఏర్పాట్లు చేశారు. తొలి ఓటు వేయబోతున్నారు ప్రధాని మోదీ. ఎన్డీఏ అభ్యర్థిగా రాధాకృష్ణన్, ఇండీ కూటమి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. విజయానికి మ్యాజిక్ ఫిగర్ 386 ఓట్లు. సిపి రాధాకృష్ణన్కే ఎక్కువ మంది ఎంపీల మద్దతుంది. ఆల్రైట్, అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి ఢిల్లీ నుంచి మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. గోపి, ఎన్నిక లాంఛనమే అంటున్నారు, అయినా సరే ప్రాసెస్ కంప్లీట్గా ఎనలైజ్ చేయండి. ఫ్రమ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు ఎలా జరుగుతుంది, ఎంత టైం కేటాయిస్తారు, ఒక్కొక్కరికి ఎంత టైం పడుతుంది, 6 o'clock అయిపోయిన తర్వాత 5 o'clock అయిపోయిన తర్వాత రిజల్ట్ రావడానికి అంటే ఓట్ల లెక్కింపుకి ఎంత సమయం పడుతుంది, ఈ ప్రాసెస్ కంప్లీట్ డీటెయిల్స్ చెప్పండి. సత్య, భారత 17వ ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన పోలింగ్ మరి కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. ఉదయం 10 గంటలకి నూతన పార్లమెంటు భవనంలో మొదటిసారి ఉపరాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ జరగడం. సో నూతన పార్లమెంటు భవనంలో ఈ పోలింగ్ అనేది జరుగుతుంది. మొదట ప్రధాని నరేంద్ర మోడీ ఓటు హక్కుని వినియోగించుకుంటారు. భారత ఉపరాష్ట్రపతి ఎన్నికల చట్టం ప్రకారం సెక్షన్ 64 to 68 ప్రకారం ఈ ఎన్నిక ప్రక్రియ జరుగుతుంది. ఇందులో ఎలక్టోరల్ కాలేజ్లో పార్లమెంటు ఉభయ సభల సభ్యులు కూడా ఓటు హక్కుని వినియోగించుకోవడం జరుగుతుంది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్నిక లాంఛనమే, ఎన్డీఏ అభ్యర్థికే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఎంత మెజార్టీ వస్తుందన్నదే ఇక్కడ చర్చనీయాంశంగా ఉంది. కొన్ని పార్టీలు ఇటు బీఆర్ఎస్, అలాగే బీజేడీ, శిరోమణి అకాలీదళ్ లాంటి పార్టీలు ఈ ఎన్నికకు దూరంగా ఉన్న పరిస్థితి ఉంది. సో సంఖ్యాబలం పరంగా ఒకవేళ ఆ పార్టీలు దూరంగా ఉన్నా కూడా అది ఎన్డీఏకే ప్లస్ అయ్యే అవకాశం ఉంది. సో ఇండియా అలయన్స్ నుంచి ఇటు జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి బరిలో ఉన్నారు. ఎన్డీఏ అలయన్స్ నుంచి మహారాష్ట్ర గవర్నర్గా ఉన్న సిపి రాధాకృష్ణన్ బరిలో ఉన్నారు. సో ఒక్కొక్కరుగా ఓటు హక్కుని వినియోగించుకోవడం జరుగుతుంది. సీక్రెట్ బ్యాలెట్ విధానం ద్వారా ఈ పోలింగ్ అనేది జరుగుతుంది. ఒక్కొక్క ఎంపీ ఓటు హక్కుని వినియోగించుకోవడానికి 3 నిమిషాల సమయం పట్టే అవకాశం ఉంది. సో సాయంత్రం 5 గంటల వరకు, ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా పోలింగ్ కొనసాగుతుంది. 6 గంటలకు కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. 7 గంటల వరకు కూడా తుది ఫలితాలు వెల్లడే అవకాశం ఉంటుంది. ఇటు ఎన్డీఏ అభ్యర్థికి ఇటు పోలింగ్ అలాగే కౌంటింగ్ ఏజెంట్లుగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అలాగే సంజయ్ ఝా ఇద్దరు కూడా పోలింగ్ ఏజెంట్స్గా వ్యవహరించబోతున్నారు. ఇటు ఇండియా కూటమికి సంబంధించిన అభ్యర్థికి సయ్యద్ నాజీర్ హుస్సేన్, ఇటు మాణిక్యం ఠాగూర్ వీరు పోలింగ్ ఏజెంట్స్గా వ్యవహరించబోతున్నారు. సో బ్యాలెట్ ఓటింగ్ ఏ విధంగా జరుగుతుంది అనేది వీరు ఎన్నికల అబ్జర్వర్లుగా అక్కడే ఉండి పరిశీలించడం జరుగుతుంది. ఈవినింగ్ కౌంటింగ్ అప్పుడు కూడా ఎవరు ఏ అభ్యర్థికి ఓటు వేశారనేది కూడా ఈ కౌంటింగ్ ఏజెంట్లకి ఎలక్టోరల్ అధికారులు చూపించి ముఖ్యంగా కౌంటింగ్ ప్రక్రియని పూర్తి చేయడం జరుగుతుంది. కాబట్టి చాలా పారదర్శకమైన ప్రక్రియలో ఈ ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ అనేది జరుగుతుంది. మొదట ప్రధాని నరేంద్ర మోడీ, ఆ తర్వాత పంజాబ్, హిమాచల్ ప్రదేశ్కి సంబంధించిన ఎంపీలు ఓటు హక్కు వినియోగించుకుంటారు. ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ పంజాబ్, హిమాచల్ ప్రదేశ్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించబోతున్నారు. కాబట్టి మొదట ఈ రాష్ట్రాలకు సంబంధించిన ఎంపీలు ఓటు హక్కు వినియోగించుకుంటారు. ఇక తదుపరి టీడీపీకి సంబంధించిన ఎంపీలు ఉదయం మరి కాసేపట్లో పార్లమెంట్లో సమావేశమై వారు కూడా ఫస్ట్ అవర్స్లోనే 12 గంటల లోపే మెజార్టీ ఎంపీలంతా కూడా ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న పక్షాలన్నీ కూడా ఎన్డీఏ భాగస్వామ్య అభ్యర్థికి మేము ఓటేస్తాం, ఖచ్చితంగా మా అభ్యర్థి గెలుస్తారన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఇది ఒక సైద్ధాంతికపరమైన పోటీగా చెప్తున్నారు. ఆర్ఎస్ఎస్ భావజాలానికి, ప్రజాస్వామ్య పరిరక్షణకు జరుగుతున్న పోరాటంగా అభివర్ణిస్తున్న పరిస్థితి ఉంది. సో ఎంత మెజార్టీ వస్తుంది? గతంలో జగదీప్ ధన్కర్ 2022లో పోటీ చేసినప్పుడు 70+ మెజార్టీ, 70% పైగా మెజార్టీతో గెలవడం జరిగింది. సో ఇప్పుడు 100 స్థానాలు, 100 ఓట్ల మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది. కాబట్టి సో ఎంత మెజార్టీ మార్క్, క్రాస్ ఓటింగ్ ఏమైనా జరుగుతుందా? ఇటు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ఇండియా అలయన్స్ అభ్యర్థికి ఏమైనా ఓటేస్తారా? ఇండియా అలయన్స్ భాగస్వామ్య పక్షాలు
ఇటు ఎన్డీఏ భాగస్వామ్య అభ్యర్థికి ఓటు వేస్తారా, ఏం జరగబోతుంది అనేది సాయంత్రం క్లారిటీ రాకపోతుంది. ఆల్ రైట్ గోపి, సో అది డీటెయిల్స్. సో మరికొద్దిసేపట్లో ప్రారంభం కాబోతోంది ఓటింగ్. ఈవినింగ్ 5 o'clock వరకు జరుగుతుంది. ఒకసారి నెంబర్స్ని చూద్దాము. మొత్తం ఓట్లు 770, అంటే రైట్ నౌ ఎగ్జిస్టింగ్ ఓట్లు. నిజానికి కొన్ని ఉన్నాయి, ఖాళీలు ఉన్నాయి. సో రైట్ నౌ ఉన్నవి 770 ఓట్లు. అందులో లోక్సభ ఎంపీలు 542 మంది అయితే అక్కడ కూడా ఒకటి ఖాళీ ఉంది. రాజ్యసభ ఎంపీలు 228 మంది. మ్యాజిక్ ఫిగర్, సో ఈ నెంబర్కే మ్యాజిక్ ఫిగర్ 770కే మ్యాజిక్ ఫిగర్ కాబట్టి 386గా ఉంది. ఈ మ్యాజిక్ ఫిగర్ ఇలా ఉంటే ఈ రెండు కూటమిలకి ఉన్న మద్దతు ఏంటో కూడా చూద్దాం. ఇండీ కూటమి అభ్యర్థికి 324 మంది మద్దతు ఉంటే ఎన్డీఏ కూటమి అభ్యర్థికి 439 మంది మద్దతు ఉంది. విచ్ మీన్స్ క్లియర్ మెజారిటీ అక్కడ కనిపిస్తోంది. సో ఏ పక్షాలు ఏ పార్టీలు ఉన్నాయి, వాళ్ళకి ఎంతెంత నెంబర్ ఉందనేది ఇక్కడ చూద్దాం. కాంగ్రెస్ ఇండీ కూటమికి సంబంధించి కాంగ్రెస్ 126, ఎస్పీకి అంటే ఇంక్లూడింగ్ రాజ్యసభ అండ్ లోక్సభ, ఎస్పీకి 41, టీఎంసీకి 41, డిఎంకేకి 32, సిపిఎంకి 8, ఆర్జేడీకి 9, ఆప్కి 11, శివసేన ఉద్ధవ్ యూపీటీ 11, ఎన్సీపీ ఎస్పీకి 10 ఉన్నాయి. పుట్ టుగెదర్ 324. అలాగే ఎన్డీఏ కూటమికి 342 ఓన్లీ బీజేపీకి అటు లోక్సభ ఇటు రాజ్యసభలో. అలాగే టీడీపీకి 18, జనసేన 2, వైసీపీ 11, జేడీయూ 16, ఎల్జేపీ 5, అన్నాడీఎంకే 4, శివసేన 8, ఎన్సీపీకి 4 ఉన్నాయి. ఈ మొత్తం కలిపితే ఎన్డీఏ కూటమి అభ్యర్థికి 439 ఉన్నాయి. ఇవి కాకుండా వైసీపీ 11 కూడా ఎన్డీఏ కూటమికి ఇస్తున్నారు కాబట్టి 22 ప్లస్ ఆ 11 కలిపితే 439. ఇంకా బయట నుంచి తటస్థంగా ఉన్న వాళ్ళంతా కూడా ఉన్నారు. వాళ్ళు కూడా కలిపితే ఈ నెంబర్ మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది ఎన్డీఏ కూటమికి.